వెంకటేష్ గారు చాలా రోజులు థియేటర్లో చూస్తున్నాగా. సో వెంకటేష్ గారిని ఫుల్ మనకి బాగా చేశాడు డైరెక్టర్. మంచి బ్యాడ్ అసాసిన్ అన్నట్టు. మన హాలీవుడ్కి జాన్ విక్ ఉంటే టాలీవుడ్కి సాయంత్రం ఉన్నాడు అన్నట్టు క్యారెక్టర్ రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో మనకు అలాగే ఉంటుంది. జాన్ విక్ రిఫరెన్స్ చాలా కనిపిస్తాయి. అక్కడికి ఎలివేషన్ అలా ఇచ్చారంటే దీనికి అలాగే ఇస్తారు. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే టామ్ అండ్ జెర్రీ గేమ్ అన్నట్టు వీళ్ళని పై చేయ కదా హీరోకి పై చేయి అలా సాగుతూ ఉంటుంది. బట్ క్లైమాక్స్ వచ్చేప్పటికి ఏంటంటే ఎమోషన్తో స్టార్ట్ అయిన మూవీ కూతురు సెంటిమెంట్ తోటి మంచి యాక్షన్ సీన్స్. అప్పుడు కూతురు సెంటిమెంట్ వెనక్కి అంత యాక్షన్ అంటే కూతురు సెంటిమెంట్ వెనక్కి లాగేస్తున్నట్టు అనిపించింది. సో ఎమోషన్ అనేది ఓవర్ అయిపోవడం వల్ల సెకండ్ హాఫ్లో లిటిల్ లాగ్ వచ్చేసి ఓవరాల్గా మూవీ అనేది కొద్దిగా యావరేజ్గా నిలుస్తుంది. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బాగుంటుంది. బట్ మనకి ఈ మధ్యలో వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విని ఎలివేషన్స్కి విని ఈ మూవీ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కుడ్ బి బెటర్ అనేది అనిపిస్తుంది. అండ్ వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. ఆయన బుల్లెట్ని అంటే మనకి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే. సెకండ్ హాఫ్ లిటిల్ ల్యాగ్ అనిపిస్తుంది మనకి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ని అటాక్ చేయడం కోసం ఎమోషన్ పెట్టాడు అనిపించింది. బట్ ఈ సంక్రాంతి విన్నర్ ఎవరంటే ఏం చెప్తారు భయ? 3 సినిమాల్లో ప్రస్తుతానికి అయితే హనుమానే అంటాను భయ్య. హనుమాన్ది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇప్పుడు బాగున్న సినిమాలు అందరూ చూస్తారు. 100 మందిలో 60 మంది 2 సినిమాలు చూస్తారు బాగుందంటే. బట్ 40 మంది పై చేయి హనుమాన్కే వేస్తారు. ఏది ఎక్కువ బాగుంటుంది దానికి. సంక్రాంతికి రావాల్సిన సినిమా కాదు, వేరే టైంలో వచ్చి ఉంటే పెద్ద హిట్ అయ్యేది అంటున్నారు. దానికి ఆడితే నేను ఒప్పుకుంటా. అంటే వేరే టైం కూడా సోలోగా రిలీజ్ వచ్చుంటే బాగుండేది. సంక్రాంతి అంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్దామని చూసేటప్పుడు హనుమాన్ లాంటి సినిమాలు వస్తున్నప్పుడు దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వరు. వైలెన్స్ ఎలా ఉంది? బాగా కరెక్ట్గా ఉందా? మరి బాగా ఎక్కువ పెట్టలేదు. సెన్సర్ వేసాడు బాగా ఎక్కువ పెట్టేయకుండా బాగానే పెట్టాడు. ఎట్లా సినిమా సైంధవ్ సినిమా చాలా బాగుంది. వెంకీ మామ కెరీర్లో 75th మూవీ ఇది. దాన్ని ఏమంటారు యాక్షన్ మూవీగా తీశారు ఈ సినిమాని. యాక్షన్ మూవీగా కాకుండా దాన్ని ఏమంటారు ఫ్యామిలీ మూవీగా ఒక సబ్జెక్ట్ తీసుకొని చేసింటే కెరీర్లో 75th మూవీ కదా, అందుకోసమని దాన్ని ఏమంటారు ఫ్యామిలీ మూవీ తీసింటే ఈ సంక్రాంతి పండగకి ఇంకా మంచిగా ఉండేది. కానీ ఇప్పటికైనా ఈ సినిమా బాగానే ఉంది. ఈ సినిమాలో నాకు వెంకీ మామ ఫైట్లు చూస్తే నాకు సల్మాన్ ఖాన్ గారు గుర్తొచ్చారు. అంత బాగా చేశారు. ఈ వయసులో కూడా అంత మంచిగా ఫైట్లు చేస్తారని నేను అనుకోలేదు. ఈ సినిమాలో పాప సెంటిమెంట్ ఉంది. పాప సెంటిమెంట్, ఆ పాపకి 17 crores వాల్యూ చేసే ఇంజెక్షన్ ఇస్తేనే అమ్మాయి బతికిద్ది. ఆ చిన్న పాప వాటి కోసము వెంకీ మామ సినిమా మొత్తము ఆ ఇంజెక్షన్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఆ మెడికల్ మాఫియా వాటన్నిటి గురించి తిరుగుతూ ఉంటుంది. వెంకీ మామ చాలా బాగా చేశారు ఈ సినిమాలో. స్టోరీ చాలా బాగా దాన్ని ఏమంటారు ఇంకా ఫ్యామిలీ స్టోరీని సెలెక్ట్ చేసుకుంటే బాగుండేది. దీన్ని యాక్షన్ మూవీగా సెలెక్ట్ చేసుకున్నారు. యాక్షన్ మూవీలో కూడా పాప సెంటిమెంట్ ఉంది. ఆ పాప సెంటిమెంట్ వల్ల ఈ సినిమాని చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు ఈ సినిమాని. ఫ్యామిలీ ఆడియన్స్తో చూడొచ్చు అండి. ఎందుకంటే ఈ సినిమాలో పాప సెంటిమెంట్ ఉంది. పాప సెంటిమెంట్ మీకు సెంటిమెంట్ అంటే తెలుసు కదా. సెంటిమెంట్ అంటేనే వెంకీ మామ సెంటిమెంట్ పండించారంటే జనాలందరూ ఏడ్చుకుంటూ బయటికి రావడం మేము ముక్కులు చేదుకుంటాం. ఈ సినిమా కూడా అలానే ఉంటుంది. సెంటిమెంట్ చాలా బాగా పండింది. అలాగే సెంటిమెంట్తో పాటు ఫైట్లు కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఈ సినిమాలో. అదే హైలైట్. ఎస్ బ్రో, ఇప్పుడే వచ్చేసి సైంధవ్ మూవీ చూసేసి రావడం జరిగింది. మూవీ గురించి చెప్పాలంటే అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను, పక్కన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. కానీ నాకైతే యావరేజ్ అని నాకు అనిపించింది. మ్యాటర్ ఏంటంటే లైన్ అయితే బాగుంది, కాకపోతే ఎగ్జిక్యూషన్ వచ్చేసి ఇంకా బెటర్గా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఆ లైన్ గురించి మనం మాట్లాడుకుంటాము. కానీ దానికంటే ఫస్ట్ వెంకటేష్ గారి యాక్టింగ్ కావచ్చు, నవాజుద్దీన్ సిద్దికీ గారి యాక్టింగ్ కావచ్చు, వీళ్ళిద్దరిది అయితే ఇంకా మూవీలో స్టాండౌట్ పర్ఫార్మెన్సెస్. సీరియస్గా చెప్తాను, మన వెంకటేష్ గారి గురించి మనకు తెలిసిందేదే. బట్ కానీ ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్దికీ గారు వచ్చేసి బాలీవుడ్లో ఆయన ఎందుకు అంతగా పొగుడుతూ ఉంటారో నాకు ఈ మూవీ చూస్తే నాకు అర్థమైంది. ఆయన విలన్గా ఉంటూనే ఒక పక్క కామిక్ ఎక్స్ప్రెషన్స్, ఆ కామిక్ టైమింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ బెన్ స్టోక్స్ ఓట్ అంతా యూజ్ చేస్తా, ఇంకా ఆండ్రియాన్ వచ్చేసి హిందీ టు తెలుగులో ట్రాన్స్లేషన్ అడుగుతా, కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది. అండ్ లైన్ ఎందుకు బాగుందని చెప్తానంటే బ్రో, మంచి లైన్ అనమాట, అవేర్నెస్ ఇచ్చే లైన్. ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ, ఈ SMA వచ్చేసి ఒక జెనెటిక్ డిసార్డర్ అనమాట. అది నిజంగానే బయట కొంతమంది పిల్లలు బాధపడుతూ ఉంటారు. దాని ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 17 కోట్లు అనమాట. అట్లాంటి ఇంజక్షన్లు వచ్చేసి ఇప్పుడు SMAతో బాధపడే పిల్లలకు అందించాలా అనేది లైన్ అయితే బాగానే ఉంది. ఆయన ఒకప్పుడు వైలెన్స్ చేసిన వెంకటేష్ గారు ఇప్పుడు పిల్లలకు హెల్ప్ చేయాలనుకుంటాడు. కాకపోతే ఎగ్జిక్యూషన్ ఏంటంటే మనకు కొంచెం నాకైతే ఫ్లాట్ నరేషన్ అని నాకు అనిపించింది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఏదో ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, సైంధవ్ ఈజ్ బ్యాక్ అనే సీను. సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు కార్లో నుంచి ఇంకా వెపన్స్ వస్తూ ఉంటుంది అనమాట. సో రిమైనింగ్ మూవీ అంతా కొంచెం నాకు ఫ్లాట్ నరేషన్ అని నాకు అనిపించింది. ఓవరాల్గా బ్రో కంపేర్ టు గుంటూరు కారం అనమాట. సో డెఫినెట్లీ మనం సైంధవ్కి వచ్చి హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. టిల్ నౌ క్లియర్ విన్నర్ ఈస్ హనుమాన్. సినిమా సైంధవ్ సైంధవ్ సినిమా అయితే ఒక మంచి పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లింగ్ సినిమా అని అయితే చెప్పుకోవచ్చు అన్న.
కానీ ఒకటి తగ్గిందన్న. ఏం తగ్గిందా? ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, ఫన్. ఏం లేదు అంటే ఒక సంక్రాంతికి ఒక మంచి సినిమా వస్తుందంటే అందరూ ఏం కోరుకుంటారు? ఆటలు, పాటలు, డ్యాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, ఫన్ ఇవన్నీ కోరుకుంటాం. అలాంటిది ఇవన్నీ లేకుండా జస్ట్ సినిమా మొత్తం యాక్షన్ 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 పెట్టేసిండు. ఆ యాక్షన్ కూడా ఫైటింగ్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అన్న. కొన్ని ఫైటింగ్స్ అయితే రియలిస్టిక్గా ఉన్నాయి కానీ డిఫరెంట్ స్టోరీ. అంటే వెంకీ గారి స్టోరీ కానీ సెలెక్షన్ కానీ ఒక మంచి మెసేజ్ ఉంది. అంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలందరూ ఇటు డ్రగ్స్, మాఫియా, గన్స్ అనే సైడ్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వాటన్నిటికీ కాకుండా కూడా చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడం మాత్రమే అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. ఈ సినిమాని ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క తల్లిదండ్రి అందరు చూడాల్సిన సినిమా అన్న. ఒక మంచి మెసేజ్ ఉంది, మీరు చూడండి. ఒకటి తక్కువ అయినా కానీ ఇంకోటి మంచి మెసేజ్లో కాబట్టి సినిమా బాగుంటుంది అన్న. ఫ్యామిలీ ఆడియన్స్కి సినిమా నచ్చుతుంది అంటారు మీరు? ఫ్యామిలీ ఆడియన్స్కి అంతగా లేదన్న. అంటే ఒక సంక్రాంతికి చెప్తున్నాం, ఒక ఆటలు, పాటలు ఇవన్నీ ఉండాలి. అలాంటివి ఏమీ లేకుండా జస్ట్ యాక్షన్ పెట్టిందంటే ఇది సంక్రాంతికి వచ్చే సినిమా అయితే కాదు. నార్మల్ టైంలో వచ్చినా కానీ సినిమా హిట్ అయిపోతుంది కాదు, అంతే అన్న. రేటింగ్ ఎంత? మనం ఎవరైనా రేటింగ్ ఇవ్వడానికి ఇది అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న, అంతే.